ఫోన్ పట్టి ఏమంటే వచ్చి ఉన్నది వాళ్ళు ఉండి పీకేది ఏం లేదు కానీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ అట తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలి, ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి, ప్రపంచ దేశాలతో విద్యలో తెలంగాణ పోటీ పడాలి. కేజ్రీవాల్ సంస్కరణ వల్లనే మూడో మారే సీఎం అయ్యారు. గత పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయాలి. ఓ రకంగా రేవంత్ రెడ్డి గ్రేటే అబ్బా, వ్యక్తిగతంగా గ్రేట్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ జెడ్పీటీసీ ఎక్కడ సీఎం మంత్రిగా కూడా పనిచేయలేదు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్లో మహా ఉద్దండలను వెనక్కి నెట్టి సీఎం అయినట్టే ఆయన వ్యక్తిగతంగా పవర్ఫుల్ నాయకుడే ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే తిప్పి కొడితే 15 ఏళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రాజకీయంలోకి వచ్చిందే 15 ఏళ్ళు. తిప్పి కొడితే చూస్తే కళ్ళు తెరిచి మూసే లోపు చాలామంది ఎమ్మెల్యే కానికనే జీవితాంతం కష్టపడతారు. అలాంటిది జెడ్పీటీసీ నుంచి ఏకంగా సీఎం అయినా అది వ్యక్తిగతంగా ఆయన సత్తనే అనుకోవాలి, అది ఒప్పుకోవాలి, మంచిదే. సముద్రం లాంటి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావడం అంటే అది నాట్య జోక్, అసలు తమాషా కాదు అది. ఆ రకంగా గ్రేటే. కానీ మళ్ళా సీఎం కావాలనుకుంటున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. కానీ నీవు రోజు బీఆర్ఎస్ను కేసీఆర్ను కేటీఆర్ను తిడితే కావు, పాలన కరెక్ట్ చేయాలి. బీఆర్ఎస్ చేసిన తప్పులను కేసీఆర్ చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ మీరు పాలనపై బడ్జెట్పై కేటాయించి పాలనపై దృష్టి పెట్టి ఎక్కడ తప్పులు చేసినా మనం ఎక్కడ ఒప్పులు చేయాలనేది దానిపై దృష్టి పెడితే మీరు రెండోసారో మూడోసారో సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రోజు పొద్దుగా లేచి ఏ కార్యక్రమం కాడిపోయినా ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ని తిడితే మాత్రం వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. మీరు కేజ్రీవాల్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన స్కూల్ అద్భుతంగా తీర్చిదిద్దండి, గవర్నమెంట్ స్కూల్. మరి మీరు బడ్జెట్ కేటాయించిండ్రా? ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుండ్రా? నాణ్యమైన భోజనం అందిస్తుండ్రా? మరి మీరు కూడా చెప్పాలి కదా. మీరు కేసీఆర్ని తిడితే కాదు, రెండోసారి ప్రజలపై దృష్టి పెట్టాలి, పాలనపై దృష్టి పెట్టాలి. అద్భుతంగా పాలన చేస్తే మీరు పింఛన్ పెంచుతారని పెంచలేదు, 2500 ఇస్తారని ఇవ్వలేదు. ఆ విద్యకు మంచి విద్యను అందిస్తామన్నారో ఇస్తలేరు. మరి రెండోసారి ఏడవుతారో తెలియదు. కేసీఆర్ని తిడితే అయితే కావు. నువ్వు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము జర్నలిస్టుగా మా బాధ్యత ఏంటంటే మీరు కేసీఆర్ని తిడితే కారు, ఆయన పాలన బాగాలేకనే ఇడిచిపెట్టారు. మీరు ఆయన తిట్టి మళ్ళీ రెండోసారి వస్తా అంటే కాదు, అది సాధ్యం కాదు. ఖచ్చితంగా మీరు ప్రజలపై పాలనపై దృష్టి పెట్టి ఆ రైతు బంధు రానోళ్లకు, రైతు రుణమాఫీ కానోళ్లకు, పింఛన్లకు, ముసలోళ్లకు, ముడిగోళ్లకు, లేకపోతే యువతకో నిరుద్యోగులకు ఇవన్నీ దృష్టి పెట్టి ఖచ్చితంగా మీరు మీ పాలన సరిదిద్దుకోకపోతే మాత్రం ఇదే లాస్ట్ అవుతుంది. ఇది మాత్రం పక్కా సుమా, మీరు జాగ్రత్త ఉండాలి. మరి జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురాలేం, ఏకరూప పన్ను విధానం మన దేశంలో అసాధ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెళ్ళారంట. ఇక జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురాము. ఇంకా తీసుకురాకపోతే ఎట్లా? మరి రవాణా వ్యవస్థ నుంచి పెంచండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పెట్రోల్ పోసుకొని రావాలి మేము ఉద్యోగానికి, మరి ప్రజా రవాణా పెంచండి. ఆ మెట్రో రైలు అయినా అడ్డగోలుగా పెంచు రాదుండ్రి హైదరాబాద్లో దేశవ్యాప్తంగా. మీరేమో పెట్రోల్ డీజిల్ రేట్లు దించరు, ప్రజా రవాణా వ్యవస్థను అనుమతి ఇయ్యరు. మెట్రో రైలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పాత బస్సుకి లేకపోతే నగరంలో ఇంకా విస్తరించాలని మీ దగ్గర ప్రపోజల్ పెట్టండి. మీరేమో ఊహి లేదు కాయలేదు. ఇప్పుడు మెట్రో రైలు అడ్డగోలుగా ప్రతి రూట్లో హైదరాబాద్లో ఉంటే మేము బైకులు ఎందుకు వాడతాం? పెట్రోల్ తోటి మాకేం పని? మెట్రో రైలుకే పోతాం కదా. మెట్రో రైలుకు అనుమతి ఇయ్యరు, పెట్రోల్ రేట్లను తగ్గించరు. మరి ఎట్లా? సామాన్యులు ఉద్యోగులు ఎట్లా బతకాలి? ఓకే, మీరు పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించకుండా పర్లేదు, కానీ మెట్రో రైలుకు సంబంధించి పర్మిషన్ ఇవ్వండి, నిధులు కేటాయించండి. హైదరాబాద్ నగరంలో ప్రతి మూలకు మెట్రో రైలు తిరిగే తప్పే ఉంది. అప్పుడు మాకు బైకులతో ఏం పని, పెట్రోల్ తోటి ఏం పని, డీజిల్ తోటి మాకేం పని? కార్లో పోయేటోడు కూడా అంతా పోతాడు మెట్రోలకు. ఆ పని చేయండి. మరి మీరు ఆ పని చేసే దమ్ముందా మీకు? ఇక్కడ ఉన్న ఎంపీలు ఏం మాట్లాడరు, మంత్రులు ఏం మాట్లాడరు. ఇంకా కిషన్ రెడ్డి గారు అయితే తమాషా, రేవంత్ రెడ్డి అన్ని అవాతాలు చెప్తున్నాడు మెట్రో రైలు విషయంలో అంటారు. మరి నీ నిజం చెప్పి తీసుకురావు ఎందుకో.